నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు బీజేపీ నాయకురాలు సుంకర మౌనిక గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల తెలంగాణ రాజకీయాల గురించి, అలాగే ఎస్సీ వర్గీకరణ కేవలం దీని గురించి కావచ్చు, బీసీ వర్గీకరణ గురించి కావచ్చు, యావత్ బీసీలు అందరూ కూడా రోడ్డెక్కే పరిస్థితి కూడా కనపడతా ఉంది. దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. జై నమస్తే. ప్రధానంగా అంటే బీసీ వర్గీకరణ గురించి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం అనౌన్స్ చేసిన సర్వే పత్రాల గురించి కావచ్చు, మీరేం చెప్తారు? బీసీ వర్గీకరణ గురించి, దానిలో ఉన్న లోటుపాట్ల గురించి, దాన్ని ఎట్లా మ్యానిపులేట్ చేద్దాం అనుకుంటున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనే విషయాన్ని బండి సంజయ్ గారు చాలా క్లియర్ గా చెప్పారండి. ఇక్కడ బీసీ ముస్లింలు, బీసీ హిందువులు ఇదా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా కూడా విడదీయడం, రూల్ చేయడం, అంటే బ్రిటిష్ వెళ్ళిపోతూ ఏదైతే డివైడ్ అండ్ రూల్ చెప్పిపోయిందో, ఆ బ్రిటిష్ వెళ్ళిపోయేటప్పుడు బ్రిటిష్ బూట్లికర్స్ ఎవరైతే ఉండిపోయినరో వాళ్ళు అదే సిద్ధాంతాన్ని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు డివైడ్ అండ్ రూల్, మెజారిటీని డివైడ్ చేస్తూ ఇంకొక వర్గాన్ని యునైట్ చేస్తూ వాళ్ళ నుంచి వెళ్ళి ఓట్ బ్యాంక్ చేసుకొని తద్వారా రాజకీయాల్లోకి వచ్చి, అంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరగదు, ఓన్లీ ఓట్ తోని రాజ్యాధికారం తెచ్చుకునేంత పర్సంటేజ్. ఇప్పుడు తెలంగాణలో కూడా మొన్న చూడండి మీరు, ఓట్ షేర్ చూసుకుంటే కాంగ్రెస్ కి చాలా లోయెస్ట్ షేర్ ఇన్ ద స్టేట్. అసలు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా అంత తక్కువ ఓటు షేర్ తోని దేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వమే అయి ఉంటది. మళ్ళీ అది కూడా అడ్డిమారి గుడ్డి దెబ్బలా అనుకోకుండా రేవంత్ రెడ్డి వచ్చి, సో వచ్చినా కూడా కాంగ్రెస్ యొక్క మైనారిటీ అపీజ్మెంట్ ని, కాంగ్రెస్ యొక్క డివైడ్ అండ్ రూల్ ఫిలాసఫీని వెంటనే వంట పట్టించుకొని అవే చీప్ పాలిటిక్స్ చేయడానికి ముందున్నారు. అందుకనే బీసీ ముస్లింలు, బీసీ హిందువులు, బీసీ అంటే బ్యాక్వర్డ్ పీపుల్ కి ఇచ్చే ఒక ఫెసిలిటీస్, సో దట్ వాళ్ళు ప్రివిలేజ్డ్ పీపుల్ తో పాటుగా సమానంగా ఉండడం కోసం. అంటే ఇప్పుడు మీ ఫైనాన్షియల్ గా మీకు తక్కువ ఉండొచ్చు, కానీ మీరు ఇంటెలిజెంట్ ఉండొచ్చు, అప్పుడు మీకు రిసోర్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి మీకు రిజర్వేషన్ ఇవ్వడం వల్ల మీరు ఫైనాన్షియల్ గా ప్రివిలేజ్డ్ గా ఉన్న వాళ్ళతోని కంపీట్ చేయడానికి ఈజీగా ఉంటది అనే ఉద్దేశంతో మనకు రాజ్యాంగంలో ఈ పాయింట్ ని అంబేద్కర్ గారు ఇంత కన్స్ట్రక్టివ్ గా ఆలోచించి పెడితే, కాంగ్రెస్ దాన్ని మిస్యూజ్ చేయడమే కాకుండా ప్రజల్లో కూడా డివిజన్ క్రియేట్ చేయడం, ఆల్వేస్ ఒక టెన్షన్ ని క్రియేట్ చేయడం, ఆల్వేస్ ఒక కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేయడం, ఇది కాంగ్రెస్ యొక్క నీచ పాలిటిక్స్. ఈ మధ్య కాలంలో అసెంబ్లీలో బీసీ సర్వే ఏవైతే గణాంకాలు అనౌన్స్ చేసి, అంటే కొన్ని లెక్కలు బీసీలు ప్రధానంగా తగ్గిరనే ఒక చర్చ జరుగుతా ఉంది. అలాగే బీసీ ముస్లిం సంఖ్య అలాగే ఉంది. ఏదైతే బీసీ హిందువులు కావచ్చు, బీసీలు కావచ్చు, బీసీల సంఖ్య తగ్గింది ఓసీలతో పోల్చుకుంటే అనేది ఒక చర్చ జరుగుతా ఉంది. మీరేం చెప్పదలుచుకున్నారు ఈ సర్వే ప్రకారం? అంటే జెన్యున్ గా జరిగిందా ఈ సర్వే? చూడండి, ఇంకొకటి ఇందులో క్రిస్టియన్స్ లేరు ఆ వర్గీకరణ. సో ఒక వీళ్ళు వచ్చి ప్రభుత్వంలోకి వచ్చి మొదటి సంవత్సరం మొత్తం అంత బిత్తిరి వేషాలే చేసిండ్రు. ఒకటి అక్కడ మూసీ దగ్గర ఆగం చేసిండ్రు, మళ్ళీ తర్వాత హైడ్రా అని చెప్పేసి ఆడ ఆగం చేసిండ్రు. ఒక వర్గం ప్రజల్ని కాకుండా అన్ని వర్గాల ప్రజల్ని కింద మీద చేసిండ్రు ఫస్ట్ 1 year. సెకండ్ ఇయర్ వచ్చి వీళ్ళు చేసింది ఏందయ్యా అంటే బీసీ వర్గీకరణ చేసినాక, అసలు ఆ వర్గీకరణ తర్వాత చూడండి, మనమందరం క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారు, ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు, హిందూస్ ఎంతమంది ఉన్నారు, ఎన్ని క్యాస్ట్లు ఉన్నాయి అనే ఆలోచన, అంటే మనల్ని కుల ప్రాంత భాష ఆధారంగానే మనల్ని ఆ లోపలనే ఉండేలాగా, ఆ ఆలోచనలతోనే ఉండేలాగానే మనల్ని ఉంచుతున్నారే తప్ప మనం దేశం గురించి, సంస్కృతి సంప్రదాయాల గురించి, ఈ దేశానికి సోల్ అయినటువంటి ఈ సంస్కృతి గురించి ఆలోచించే అట్లాంటి బ్రాడ్ థాట్ కి మనల్ని తీసుకెళ్ళట్లే. అంటే అక్కడికక్కడనే తొక్కేస్తున్నారు. పోయిన ప్రభుత్వం ఏంటిది, కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ఆంధ్రోడు అని తిప్పుకున్నారు. అదే నిజామున్ అనేంత దమ్ము లేదు ఈయనకు. ఆంధ్ర వాళ్ళని మాత్రం మీరు ఈడు ఉండొద్దు, వెళ్ళిపోవాలి అనుకుంటే అట్లాంటి నీచమైన పాలిటిక్స్ చేసుకుంటూ ఆయనేమో ప్రాంత భావనను తీసుకొచ్చి దాన్ని ఇంపార్టెంట్ గా చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గాని, కాంగ్రెస్ గాని, స్కామ్గ్రెస్ గాని వీళ్ళు ఏం చేస్తున్నారంటే కుల ఆధారంగా, మత ఆధారంగా, అంటే ఇప్పుడు కుల విభజన జరిగిన గణాంకాల నుంచి మనం క్రిస్టియన్స్ గురించి ఆలోచిస్తున్నాం, ముస్లింల గురించి ఆలోచిస్తున్నాం, బీసీ హిందువుల గురించి ఆలోచిస్తున్నాం. అంటే చూడండి ఎట్లాంటి థాట్స్ ప్రాసెస్ లోకి తీసుకెళ్తారు వీళ్ళు మనల్ని. అంటే కుల ఆధారంగానే మాట్లాడుకోవాలి. ఇప్పుడు నేను బీసీని, నేను ముస్లింని, నేను క్రిస్టియన్ ని, ఈ థాట్ లో ఉండాలి. అరే నేను ఈ దేశ పౌరుణ్ణి, నేను ఈ జేడీపీకి ఎంత వరకు కాంట్రిబ్యూట్ చేయగలను, ఈ దేశం పట్ల నాకు ఏం బాధ్యత ఉంది, ఇట్లాంటి ఆలోచించి దానికి కన్స్ట్రక్టివ్ గా బిహేవ్ చేసేది, దానికి కన్స్ట్రక్టివ్ గా చేసే కార్యాచరణ గురించి వీళ్ళు ఏం చేయనియరు.
ఈ ఆలోచనలనే ఇళ్ళనే కొట్టుకొని ఇళ్ళనే ఉండాలి. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ రాజకీయం కోసం ఆ ఓట్ బ్యాంక్ ను వాడుకొని వీళ్ళు గెలిచి స్కాములు చేసుకుంటూ ఉంటారు. అంతకు మించి చూడండి ఎంత నీచంగా చేస్తున్నారు చూడండి పబ్లిక్ థాట్ ని. అసలు ఇంటలెక్చువల్ పీపుల్ వరల్డ్ మొత్తంలో ఉన్నది భారతదేశంలో, అండ్ అందులో మన దేశంలో ఇంత ఇంటలెక్చువల్ పీపుల్ ని, యూత్ ని ఎట్లా చేస్తున్నారు చూడండి, క్యాస్ట్ వైజ్, రిలీజియన్ వైజ్, మళ్ళీ ప్రాంతం వైజ్. ఇది సో ప్రధానంగా ఏదైతే ఇప్పుడు జరుగుతున్న అంశాల ప్రకారం ఈ బీసీ ఓటుకి సంబంధించి ఏదైతే వీళ్ళు చెప్తా ఉన్నారో ఓట్ బ్యాంక్ తగ్గిందని, కానీ 97% ఇక్కడ సర్వే జరిగింది, కరెక్ట్ గా సర్వే చేసాం, ఉన్న లెక్కలు మేము చెప్తా ఉన్నాం అని చెప్తా ఉన్నారు. ఏదైతే బీసీ లెక్కలు తగ్గుతున్నాయి 13 సంవత్సరాలకి, ఇప్పుడు గతంలో 3,70,00,000 చిల్లర ఉన్నాయి, ఇప్పుడు 4 కోట్ల చిల్లర ఉండాల్సింది 3,80,00,000 ఎంతో ఇప్పుడు వాళ్ళు చెప్తున్న ప్రకారం. అంటే కనీసం 1% పెరిగిన పరిస్థితి కూడా కనపడట్లేదు. మరి ఎట్లా చూడాలి ఈ అంశాన్ని? అండ్ 97% మేము జెన్యూన్ గానే సర్వే చేసాం అంటున్నారు. ఈ సర్వే నిజంగా జెన్యూన్ గా 97% జరిగింది? వీళ్ళు పని దొంగలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ ఎక్కడన్నా ఏదైనా ఒక పని చేస్తే, అంటే ఒక కాంట్రాక్ట్ గానీ, ఇప్పుడు హైడ్రా లాంటియో లేదంటే మూసీఏ తీసుకోండి, ఇట్లాంటివి చేసినప్పుడు దానిలో ఎంత కమిషన్ వస్తుంది, అలా ఎన్ని వెనకకేసుకోవాలి. ఇంతకు మించి వీళ్ళకు పెద్ద పని చేయాలి, డెవలప్మెంట్ కోసం ఏం చేయాలని ఆలోచన ఉండదు. మీరు 70 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయి, ఏం బీకిండ్రు? ఏం చేయలేదు. తాత, తల్లి, తర్వాత మనవడు, ఇంకా వీళ్ళ లెగసీ కంటిన్యూ అయింది ఎప్పటి నుంచి, 1947 నుంచి మొన్నటి దాకా. ఇప్పుడు సర్వనాశనం అయిపోయింది, జీరోకి వచ్చేసిండ్రు. అది వేరే టాపిక్ ఆఫ్ ద డిస్కషన్. కానీ ఏంటిదంటే చూడండి, అప్పుడెప్పుడు చేయరు వాళ్ళ అధికారంలో, లేనప్పుడు కొత్త కొత్త అన్ని మేము చేస్తామంటారు. వీళ్ళు చేసేది ఏంటిదంటే వీళ్ళు ఓన్లీ స్కామ్లలోనే ఉండగలరు. మీరు 2004 నుంచి 2014 వరకు చూసినట్టయితే A to Z స్కామ్లు జరిగినాయి ఇటలీ మాత ఆధ్వర్యంలో, మన్మోహన్ సింగ్ పపెట్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు. మరి ఆ స్కామ్లన్నిట్లల్లా ఎన్కేసుకున్నాడు, స్విస్ బ్యాంకులలో వేసుకున్నాడు, విదేశాలలో వేసుకున్నాడు, వాళ్ళ పిల్లల్ని పెంచుకున్నాడు. ఇక్కడ వీళ్ళు డబ్బులతోని ఎలక్షన్స్ అప్పుడు ఓటు కొనుక్కోవడం, ఓట్లు వీళ్ళకి ఎవరు వేయరు, కొనుక్కుంటారు అనమాట. అది కూడా ప్రజల అమాయకత్వంతో డబ్బులు ఆధారంగా వేసుకొని వాళ్ళు వేసి కొనుక్కున్నాడు తప్ప. ఇదే చూడండి, ఇంతకు మించి వీళ్ళు పని చేయని ఈ కాంగ్రెస్ పార్టీ, మేము జెన్యూన్ అక్కడ మేము బీసీ సర్వే చేసినాము అంటే ఎట్లా నమ్ముతారు చెప్పండి? ప్రజలే చాలా మంది మా దగ్గరికి అసలు రాలే అంటున్నారు. మీ ఇంటికి వచ్చిరా? మా ఇంటికి రాలేదు. మాకు అసలు మా ఏరియా కాదు కదా, మా గల్లీలకు అసలు ఎవరు రానేలేదు. మరి ఎట్లా 97%? అదే కాంగ్రెస్ గొప్పతనం ఏంటిది అంటే, అది ఏది చెప్తే అది ఇదివరకు నమ్మేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు సోషల్ మీడియా ఉండేది కాదు, మీడియాని వాళ్ళు కొనుక్కునేది, స్కామ్లు చేసి ఒక 100 కోట్లు పడేసేది అంటే ఒక మీడియా ఛానల్ కి. వీళ్ళు ఏది చెప్తే అది రాసుడు అనమాట. ఇది కూడా మీరు గమనించండి, 2014 కి మోదీజీ రాకముందు రాహుల్ గాంధీని లాంచ్ చేస్తూ పోయినరు. మీరు రిఫర్బిష్ పీస్ ని ఎన్నిసార్లు లాంచ్ చేస్తే ఏమొస్తుంది? ఆ పీస్ లో డిఫెక్ట్ ఉంటూనే ఉంటది, వైరస్ ప్రాబ్లం ఉంటూనే ఉంటది. అట్లనే అప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి వీళ్ళు లాంచ్ చేసినప్పుడల్లా అది రాహుల్ గాంధీకి హైప్ వచ్చింది. ఇన్ ద సేమ్ వే అదే కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ అంతకంటే ఎక్స్ట్రాగా ఆలోచించి, మోడర్న్ గా ఆలోచించి, కన్స్ట్రక్టివ్ గా డెవలపింగ్ గా ఆలోచించే లాంటిది ఉండదు కాబట్టి అదే మైండ్ సెట్ తో వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. అయితే ఇప్పుడేమైందంటే వాళ్ళ దురదృష్టవశాత్తు, వాళ్ళ దరిద్రానికి సోషల్ మీడియా చాలా ఫేమస్ అయింది. ప్రతి ఒక్కరి దగ్గర నాలెడ్జ్ ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు ఫోన్ లో ఎన్ని యాప్స్ ఉంటాయి, ట్విట్టర్ గానీ, ఇన్స్టాగ్రామ్ గానీ, యూట్యూబ్ గానీ, ఫేస్బుక్ గానీ, ఇన్ని ఓపెన్ చేసినప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అవైలబుల్ గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గానీ కాంగ్రెస్ గానీ చెప్పింది ఎందుకు నమ్ముతారు? నమ్మట్లేదు. అందుకనే మీరు ఎక్కడైనా సర్వే చేయండి, ఫీల్డ్ లోకి వెళ్ళి, వాళ్ళు ఎవ్వరు కూడా మా దగ్గర రాలేదు అని చెప్తున్నారు. సో అంటే ఇది అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ గురించి క్లారిటీ ఇవ్వకపోవడం కావచ్చు, అంటే రిజర్వేషన్ గురించి ఇంకా ఆ బిల్ పాస్ చేయడం గానీ ఆమోదించకపోవడం గానీ, ఎస్సీ రిజర్వేషన్ ఒక పక్క నుంచి ఆమోదం తెలుపుతా ఉన్నాను, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది, దాన్ని నిలబెట్టుకుంటున్నాను అని ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో, ఈ ఎట్లా చూడాలంటే దీంతో రాజకీయం చేయాలనే ఆలోచనతో ఇవంతా చేస్తుంది అనుకోవచ్చా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేవంత్ రెడ్డి? 100% కాంగ్రెస్ ది అదే నేచర్ ఉంటదండి. మీరు ఇప్పుడు బీసీ ముస్లిమ్స్ అని తీసుకొచ్చింది. బీసీ ముస్లిం ఏంటంటే బీసీ అంతే ఉండాలి కదా, అంటే దేశంలో పౌరులు కదా వాళ్ళు, ముస్లిం అనే రిలీజియన్ కి మాత్రమే రిప్రజెంటేటివ్స్ వాళ్ళు. బీసీ అన్నప్పుడు వాళ్ళని బీసీ దాని లేకుండా బీసీ ముస్లిం ఏంది? ఒకటి. 2 క్రిస్టియన్స్ ఏరి, ఇప్పుడు ఒక ఎస్సీ క్రిస్టియానిటీ కన్వర్ట్ అయితే వాళ్ళు బీసీసీ కిందకి వెళ్ళిపోతారు. దానిలో ఎంతవరకు మీరు ఎంతమంది ఎస్సీలు బీసీలకు కన్వర్ట్ అయినరు?
ఎంతమంది దళితులు వాళ్ళు క్రిస్టియానిటీ రిలీజియన్ ని తీసుకొని ఎస్సీ నుంచి బీసీసీ అయిండ్రు, ఆ లిస్ట్ ఉందా వీళ్ళ దగ్గర? ఉండదు. మళ్ళీ ముస్లిమ్స్ లో కూడా చాలా సెక్స్ ఉన్నాయి. అహ్మదియాలు ఉంటారు, వహేబియాలు ఉంటారు, షియాలు ఉన్నారు, సున్నీలు ఉన్నారు. వాళ్ళందరూ ఒక బీసీసీ కిందికి రారు. కొందరు డీలో వస్తారు, కొందరు సిలో వస్తారు. మరి వాళ్ళని ఎట్లా కేటగిరైజ్ చేసిండ్రు? వాళ్ళైతే అందరు ఒకటే దాంట్లో ఉంటామని అన్నారు కదా. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ షేక్ అని ఉన్నారు అనుకోండి, షేక్ ఐ గెస్ వాళ్ళు ఎఫ్సిఏలో వస్తారంట ముస్లిమ్స్. మరి అట్లాంటప్పుడు ఆ ముస్లిం ని దేనిలో వేసిండు? వీళ్ళ దగ్గర ఏమైనా క్లారిటీ ఉందా? ఉండదు. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏంటంటే బీసీ అని చెప్పి తీసి అందులో ముస్లిమ్స్ లను యాడ్ చేసి రేపు వస్తున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో బీసీకి మేము టికెట్ ఇచ్చినాము అని చెప్పేసి అందులో ముస్లిం యాడ్ చేస్తారు. అంటే మీ ఆల్రెడీ ఢిల్లీలో బీజేపీ బాగా వేయడం జరిగింది, మనం చూసాం మొన్న ఎలక్షన్స్ కూడా. మరి నెక్స్ట్ మరి తెలంగాణలో పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే ఆల్రెడీ రైతు బంద్ వేస్తా అని చెప్పి 6,000 వేస్తా అని చెప్పి అది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రన్ అవుతున్నట్టుగా తెలుస్తలేదు. సో ఇంకా చాలా మందికి అకౌంట్ లో పడలేదని చెప్తా ఉన్నారు. 7 ఎకరాల లోపు అని చెప్పిండు, ఇప్పుడు ఎకరం లోపు వేస్తున్నాం ప్రస్తుతానికి అని చెప్పి ఏదో మాట్లాడుతా ఉన్నారు. అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పడలేదని రైతులు చాలా మంది క్వశ్చన్ చేస్తా ఉన్నారు. మరి అంటే ఇక్కడ ఇంకా కాంగ్రెస్ పార్టీ పని అయిపోయినట్టేనా? మరి ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది? 100% అయిపోయినట్టే. ఎక్కడ మీరు ఢిల్లీలో జీరో కదా, నెక్స్ట్ దేశం మొత్తం జీరో. త్వరలోనే భారతదేశం కాంగ్రెస్ ముక్త్ భారత్ కాబోతుంది. అట్లా తెలంగాణ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ కాబోతుంది. అయితే ఏమంటారు, ఇజ్జత్ మొత్తం పోకుండా అట్లీస్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఇప్పుడు ఎట్లాగో పోయిన సంవత్సరం వీళ్ళు చేసిన వేషాలకు వీళ్ళకి మొహం లేదు కాబట్టి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు ఎట్లాగో ఇజ్జత్ పోతుంది. అది పోకుండా ఇంత కాపాడుకునే ప్రయత్నంలో ఏమన్నా చేద్దామని ప్లాన్లు వేస్తున్నారు వీళ్ళు. ఎక్కడ అయితే ఈ లోపల బైఫర్కేషన్ అయినా, ఈ లోపల డివిజన్స్ ప్రాపర్ గా అయినా, అంటే 70 సంవత్సరాల నుంచి ఎక్కడేసిన గొంగలు అట్లనే ఉన్నది దేశంలో, ఏ డెవలప్మెంట్ కూడా లేకుండా. అది ఈ సంస్కృతికి మనం వారసులమై ఈ సంస్కృతి సాంప్రదాయాల వల్ల మనము ఎట్లాంటి యూనో రోడ్ల మీదకి వచ్చి లొల్లిలు చేయడం అట్లాంటివి లేకుండా పీస్ఫుల్ గా ఉండే కమ్యూనిటీ కాబట్టి, పీస్ఫుల్ గా ఉండే దేశం కాబట్టి నడుస్తుంది. లేకపోతే వీళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏంది అంటే సున్నా. కాబట్టి ఇప్పుడు కూడా వీళ్ళు ఏం చేసేది లేదు. కాబట్టి జిహెచ్ఎంసీలో కొంచెం ఏమన్నా మొహం తెల్లగా చేసుకుందాం అనుకుంటారు కానీ నల్ల మొహం వీళ్ళది అయిపోయింది ఆల్రెడీ. ఇంకా మొత్తానికి నల్ల మొహం కాబోతుంది. జిహెచ్ఎంసీలో కూడా భారతీయ జనతా పార్టీయే రాక్ చేయబోతుంది. ఈ టెంపుల్స్ మీద దాడులు మనం చూసాము. ఇటీవల చిలుకూరు బాలాజీ టెంపుల్ మీద పురోహితుల మీద జరిగిన దాడి అంశం మీద హిందువుల మీద దాడి చేసిన అంశం అనేది ఎట్లా చూడాలి? ఎందుకంటే ఇప్పుడు దాకా ఒక ముస్లిం దాడి చేసిరనో లేకపోతే వేరే మతాల వాళ్ళు వచ్చి దాడి చేసిరు, ఈ టైప్ ఆఫ్ మనం చూసాం. కానీ ఇప్పుడు హిందువుల మీద దాడి చేసిన పరిస్థితి, దీన్ని కేటీఆర్ కావచ్చు, ఇటు మన రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, అంటే రాజకీయంగా వాడుకుంటున్నారు అనేది కరెక్టా అనేది ఎట్లా చెప్తారు మీరు? కేటీఆర్ రేవంత్ రెడ్డితోని భారతీయ జనతా పార్టీని కలపడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్వశ్చన్ రాంగ్. ఓకే, ఎందుకంటే మేము చెంగిచెర్లలో హిందువుల మీద ముస్లింలు దాడి చేసినప్పుడు అక్కడికి పోయినాం. ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర లొల్లైనప్పుడు అక్కడ జిహాదీగాడు టెంపుల్ కూర్చున్నప్పుడు ఆలయం ధ్వంసం చేసినప్పుడు అక్కడికి పోయినాం. ఎక్కడెక్కడైతే హిందూ ఆలయాలకు ఏమైనా హిందువులకి ఏమైనా ముందుండేది భారతీయ జనతా పార్టీ. సో మీరు క్వశ్చన్ ని కరెక్ట్ చేసుకోవాలి. ఒకటి. రెండో విషయం వచ్చేసరికి కేటీఆర్ ని నేను అడుగుతున్నా, వరంగల్ల పంతుల్ని మరి ఒక అబ్దుల్లా వచ్చి చంపిండు, అప్పుడు పోయిండా? పోలే. మునవర్ ఫారూఖీ అనే ఒక జిహాదీ కుక్క సీతమ్మని రాముల వారి గురించి వాడు నీచంగా కామెడీ షో చేస్తే ఆ కామెడీ షోతో దేశమంతా వాడిని బాయ్కాట్ చేస్తుంటే హైదరాబాద్ లో శిల్పారామంలో 2,000 మంది పోలీసులను పెట్టించి మరి వాడి దిక్కుమాలిన స్టాండప్ కామెడీని నడిపించిన కేటీఆర్ ఈ రోజు వచ్చి అక్కడ టెంపుల్లో చిలుకూరు వెళ్ళి అక్కడ పండితుని గలవడానికి పోతే దీన్ని రాజకీయం చేయడం కాకపోతే ఇంకేమనాలి? ఒకటి. మూడో విషయం ఏంటిదంటే హిందువులు కొట్టుకుంటున్నారని మీరు అంటున్నారు. మీరు ఇక్కడ 2 విషయాలు అర్థం చేసుకోవాలి. ఒకటేమో రంగరాజన్ గారు చాలా ప్రివిలేజ్డ్ పర్సన్, మెచ్యూర్, ఇంటెలిజెంట్ అండ్ ధార్మికమైన వ్యక్తి. ఆయన హిందుత్వం గురించి అక్కడ చిలుకూరుకు వచ్చే పిల్లలందరికి కూడా చెప్తుంటాడు. ఆడపిల్లలకు చున్నీలు వేసుకోవాలని, బొట్టు పెట్టుకోవాలని, నామం చేయాలని, గోవింద నామం చేయాలని చెప్పే వ్యక్తి. ఆయన ఒక ధార్మిక వ్యక్తి. ఆయనని అటాక్ చేసిన వ్యక్తి కూడా తక్కువ తెలివైనోడు ఏం కాదు. ఆయనకు కూడా చాలా తెలివి ఉంది. కాకపోతే ఆయనకి ఇమోషనల్ కంట్రోల్ లేదు, బైపోలర్ డిజార్డర్ ఉందని నా ఫీలింగ్, నా ఒపీనియన్. ఆయనకున్న ఫ్రస్ట్రేషన్ తోనో లేకపోతే మెంటల్ ఇల్నెస్ తోనో ఏదైనా ఫ్రస్ట్రేషన్ తోనే ఆయన అటాక్ చేసిన దీన్ని వీళ్ళు పొలిటిసైజ్ చేద్దామని చూస్తున్నారు. అంటే వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు అనొచ్చు. అంటే బేసిక్ గా ఈ దాడిన అంశాన్ని వీళ్ళు కొంత ఎక్స్పోజ్ చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు అనుకోవచ్చు. అంటే కేటీఆర్ కావచ్చు లేదా రేవంత్ రెడ్డి కావచ్చు.
నేను అదే అడుగుతున్నా, ముత్యాలమ్మ టెంపుల్ అయినప్పుడు ఎందుకు రాలేదు వీళ్ళు అంటే, ఒకవేళ ఎవరైనా జిహాదీ గాడు వచ్చి హిందూని అటాక్ చేస్తేనేమో వీళ్ళు మూసుకొని ఉంటారు, మాట్లాడరు, వీళ్ళ నోట్ల ఫెవికాల్ పోసుకొని ఉంటారు, రేవంత్ రెడ్డి గాని కేటీఆర్ గాని. అదే ఒక హిందూ కొట్టుకుంటే అందులో కొట్టుకున్న వాళ్ళల్లో గొడవ అయిన దాంట్లో కూడా ఒకతనేమో చాలా హై ప్రివిలేజ్ ఉన్న వ్యక్తి, ఒకతనేమో నార్మల్ పర్సన్, ఆయన ఏం పెద్ద సెలబ్రిటీ కాదు, ఎవరికి తెలియదు కూడా. రంగరాజన్ ఇప్పుడు మోదీని తిడితే ఫేమస్ అయినట్టు రంగరాజన్ గారి మీద దాడి చేయడం వల్ల అతను ఫేమస్ అయ్యాడు, అంతే తప్ప అతనికి ఏం క్రెడిబిలిటీ లేదు. బట్ దెన్ హీఈస్ నాట్ అన్ ఇడియట్, నో డౌట్ అబౌట్ ఇట్. కాబట్టి ఇక్కడ ఏంటిది అంటే హిందువులకి అయినప్పుడు కేటీఆర్ వస్తాడు, రేవంత్ రెడ్డి వస్తాడు, అంటే హిందువుల్ని విడదీయడానిక, హిందువుల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానిక, హిందువులలో అంటే ఇప్పుడు రెండు వైపులుగా చీల్చాలి హిందువుల్ని అని వస్తున్నాడు అని అనుకుంటున్నాడేమో గానీ, ఇది ఎట్లాగూ మేము అలాంటి వాళ్ళం మేము జరగనీయము. విశ్వ హిందూ పరిషత్ కూడా రంగరాజన్ గారి మీద జరిగిన దాడిని ఖండించింది. కాబట్టి మేము హిందువులం అందరం ఏకత్రుగా ఉంటాం. ఇట్లాంటి చీప్ పాలిటిక్స్ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు గాని, కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారిని చేయదలుచుకుంటే భారతీయ జనతా పార్టీ సౌటకర్ తిప్పి కొడుతుంది. ఫైనల్ గా ఒక ఆన్సర్ చెప్పండి. దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే హిందువుల దాడి అంశాలు కావచ్చు, టెంపుల్ దాడి అంశాలు కావచ్చు, ఇవన్నీ చూస్తా ఉంటాయి తెలంగాణలో ప్రధానంగా. హిందువులు అనేటోళ్ళు మళ్ళీ బయటకు వచ్చి యుద్ధం చేయాలి, లేదంటే నిరసనలు తెలపాల్సిన పరిస్థితి వస్తుంది అనుకోవచ్చా? హిందువులందరూ కలిసి మళ్ళీ రోడ్డు ఎక్కే పరిస్థితి కనబడతా ఉంది ఇప్పుడు జరుగుతున్న అంశాలు చూస్తా ఉంటాయి. ఇది సోషల్ మీడియా ఎంత యాక్టివ్ గా ఉంది ఈ టైంలో, ప్రపంచమంతా మనం చేతిలో మొబైల్లో ఉన్న ఈ టైంలో మనము రోడ్ల మీదకి వచ్చి దాడులు చేసి గ్రూప్ నేసుకొని వచ్చేసి ఏదో చేయాల్సిన అవసరం లేదండి. ఎలక్షన్ అప్పుడు కమలం పువ్వు మీద ఓటేస్తే చాలు, ఏ ప్రాబ్లం అయినా కూడా సాల్వ్ అయిపోతుంది. ఎందుకు అంటే జిహాదీలను ఎక్కడ ఉంచాలనో తెలుసు కాబట్టే పాకిస్తాన్కి వెళ్ళి సర్జికల్ స్ట్రైక్ చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది, నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని. జిహాదీలను ఎక్కడ ఒత్తితే వాళ్ళు కంట్రోల్లో ఉంటారో తెలుసు కాబట్టే కశ్మీర్ లో ఆర్టికల్ 370 రిపీల్ చేసేసి అక్కడ దాన్ని యూనియన్ టెరిటరీగా చేసి ఇప్పుడు ఒక మంచి వాట్ యు కాల్ విజిటింగ్ స్పేస్ గా దాన్ని తీసుకొచ్చింది. కాబట్టి ఆ ఘనత మళ్ళీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ ప్రభుత్వానికి. ఇన్ ద సేమ్ వే రజాకర్ల ద్వారా దౌర్జన్యాలను ఎదుర్కొని ప్రాంత ఆధారంగా తెలంగాణ ప్రజల్లో ప్రాంతీయ విద్వేషాలను, ఆంధ్ర తెలంగాణ మధ్య ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టిన కేసీఆర్ లాంటి వాళ్ళు కానీ ఇప్పుడు వచ్చేసి మైనారిటీని అపీజ్మెంట్ చేయడం కోసము, ఓల్డ్ సిటీలో ఉన్న వాళ్ళని బుజ్జగించుకోవడం కోసము, హిందువుల ఆలయాల మీద హిందువుల మీద దౌర్జన్యాలు జరిగినా కూడా నోట్ల ఫెవికాల్ వేసుకొని కూర్చున్న రేవంత్ రెడ్డి అని తిప్పికొట్టే సత్తా కేవలం భారతీయ జనతా పార్టీకే ఉంది. కాబట్టి ప్రజలు ఏం తెలుసుకోవాలి అంటే, ఏదైనా ఎలక్షన్ కానివ్వండి, అది ఏ ఎలక్షన్ అయినా కానివ్వండి, లక్ష్మీదేవి ఉన్న కమలం పువ్వు వైపే వెళ్ళాలి. చెయ్యికి వేసిన కారుకి వేసిన ఆ రెండింటిని కంట్రోల్ చేసేది ఓల్డ్ సిటీ అన్న విషయం తెలుసుకున్నామంటే మనం మన రాష్ట్రాన్ని కాపాడుకోగలుగుతాం, తద్వారా దేశానికి మనం ఏదైనా ఉపయుక్తంగా అవుతాము. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి లెజెండ్.